గత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రోను కానీ ఫార్మర్ సిటీను కానీ రద్దు చేసే ఆలోచన లేదన్నారు సీఎం రేవంత్. ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. ఫార్మర్ సిటీని అంచెలంచెలుగా క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 100 బెడ్స్ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, త్వరలో నామినేటెడ్ భర్తీలు చేపడతామని తెలిపారు సీఎం. న్యూ ఇయర్ సందర్భంగా చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు ఫార్మర్ సిటీ కానీ రద్దు చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియా ప్రతినిధుల చిట్చాట్లో వివిధ అంశాలను షేర్ చేసుకున్నారు సీఎం. ఎయిర్పోర్టు వరకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లలో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బిహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నాగూర్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట దగ్గర ఎయిర్పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింకు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ వ్యయం అవుతుందన్నారు. ఫార్మర్ సిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడి పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఉంటుందని చెప్పారు సీఎం. అక్కడి వారు ఎవరు హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయని వివరించారు. బేగంపేటలోని గత సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని చెప్పారు సీఎం. మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఇక యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామికవేత్తలతో స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉండడంతో పాటు అదనంగా స్కిల్స్ ఉంటాయన్నారు. ఇక రాష్ట్రంలో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఇన్ఫార్మ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు సీఎం. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. మన దగ్గర పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి ఉన్న విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఈ నెల 3న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో పదవులు భర్తీ చేస్తామన్నారు రేవంత్. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టు భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్లకు సిపిలను నియమించామని, వారికి అవసరమైన మ్యాన్ పవర్ ను వాళ్లే తీసుకుంటారని వివరించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్టు చూస్తామని చిట్చాట్లో వివరించారు.